తోను దేవుడు యందు భయభక్తులు కలిగిన వ్యక్తులతోనూ దేవుడు యందు పరిపూర్ణ విశ్వాసము కలిగిన వ్యక్తులతోనూ శుద్ధమైన మనుషులతోనూ ఏ కపటం లేనట్టు మనుషులతోనూ దేవుని కొరకు రోషము కలిగి ఉన్న బ్రతుకుతున్న సేవకులతోనూ లేకపోతే విశ్వాసులతోనూ మనము సావాసం దేవుని వాక్యం సావాసం ఎక్కువ మనకి ఉండాలి. ప్రార్థనలను మనం సావాసము కలిగి ఉండాలి. అప్పుడే మనము చెడిపోకుండా మన జీవితాలు దేవుడు బాగు చేస్తాడు, బాగుకరంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, నువ్వు దేనితో సావాసం చేస్తావు. ఒకవేళ నువ్వు ఇంటను ఆ చెడు సావాసం విడిచిపెట్టకపోతే చెప్పాను, నీకేం ప్రమాదం, నువ్వే చెడిపోతావు. అదేనా? ఎవరు చెడిపోతారు? సావాసం చేసేవాడు చెడిపోతాడు. అందుకే పెద్దలు చెప్తారు, బాబు ఆడితో సావాసం చేయలేదు, ఆడు మంచోడు కాదు, ఆడు తాగుపోతాడు, ఏమిచారు, వాడు దొంగ, వాడు దోపిడీగాడు, నువ్వు అనవసరంగా చెడిపోతారా అని చెప్తూ ఉంటారు. చెప్పేవారు పెద్దలు. ఈరోజు చెప్పినా వినట్లేదు. అంటే దేవుని వాక్యం చెప్పి చెడిపోకముందే ఆ చెడుని విడిచిపెట్టి ఆ పాపాన్ని విడిచిపెట్టి. కాబట్టి ఆ సావాసము నిన్ను ఆ చంపకము, చెడు సావాసము నిన్ను చంపకముందే దాంట్లో నుంచి నీ విడుదల కోరుకుంటాను. అందుకే సత్యసుమారు పాట రాసి, ఏం పాట? పాపము పాము లాంటిది, నిన్ను ఎప్పటికైనా పాటేస్తాను. సారా సర్పముగా అది ప్రాణం తీయక ఒప్పదురా.